ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మనందరికీ తెలుసు, దేవునితో మనకి నేరుగా మాట్లాడే ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆయన. సీఎంతో మనం నేరుగా మాట్లాడలేము, అపాయింట్మెంట్ తీసుకుండా రాదు కూడా. అంత ఈజీగా ఎవడబడితే వాడికి సీఎం అపాయింట్మెంట్ దొరకదు. అలాగే మంత్రుల అపాయింట్మెంట్స్, హోమ్ మినిస్టర్ అపాయింట్మెంటు, మంత్రుల అపాయింట్మెంట్లు మనకు అంత ఈజీగా దొరకవు. పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి నేరుగా వెళ్ళాలంటే మన వల్ల అంత ఈజీగా అవ్వదు. కానీ దేవుడు తన పిల్లల్ని ప్రేమించి నేరుగా ఎప్పుడు పడితే అప్పుడు తనతో మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ పేరే ప్రార్థన. ఆ ఛాన్స్ పేరే ప్రార్థన. ప్రార్థన ద్వారా ఒక సగటు మానవుడు సర్వోన్నతుడైన దేవునితో మాట్లాడగలడు. ప్రార్థన ద్వారా ఒక మట్టి మానవుడు తన విజ్ఞాపన ధ్వనులను సర్వోన్నతుడైన దేవునికి తెలియజెప్పగలడు. ప్రార్థన ద్వారా ఒక మామూలు మానవుడు దేవునికి తన విషయాలను వెల్లడించి, తన కోరికలను వెల్లడించి, తన యొక్క అవసరతలను వెల్లడించి, తన యొక్క ఇరుకులను, ఇబ్బందులను దేవునికి తెలియజెప్పి తద్వారా దేవుని వద్ద నుండి మేలు, సమాధానం పొందుకోగలడు. అది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి చక్కనైన అవకాశం, ప్రార్థన అనే అవకాశం. అయితే ఈ ప్రార్థన అనే అవకాశాన్ని రెండు విధాలుగా యూజ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రెండు విధాలుగా. అది ఎలా యూజ్ చేసుకోవాలి? అసలు వింటాడా దేవుడు మన ప్రార్థన? వింటే ఎలా వింటాడు? ఎప్పుడు వింటాడు? ఎందుకు వింటాడు? ఇవన్నీ మనకు తెలియాలి. మీలో ఎవరైనా ప్రార్థన అవసరత ఉన్న ఇద్దరు వ్యక్తులు నా ముందుకు వచ్చి నిలబడాలి. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మన ప్రసంగం ముందుకెళ్తుంది. ఒక ఇద్దరు లేచి ముందుకు రండి. మీ అవసరం ఏంటి చెప్పండి. దేనికోసం ప్రార్థించాలనుకుంటున్నారు మీరు? ప్లీజ్ తొందరగా రావాలి. ఏ అవసరం లేదంటే ముందుకు వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడు మీరు అడగొద్దు, మీరు ప్రార్థించొద్దు. ఎనీబడి కమ్ ఫాస్ట్. ఎనీబడి కమ్ ఫాస్ట్. రైట్. ఒక తమ్ముడు వచ్చాడు. రా నాన్న, ముందుకు వచ్చి నిలబడి. నువ్వు ఇంకొకరు కావాలి నాకు. రైట్. ఇద్దరు మీరిద్దరు రండి. ఈ పక్క ఇద్దరు మీరు కెమెరా వైపు చూడాలి. ఇంకో మైక్ ఉందా? పట్టుకురా, చెప్తా. సో చాలా వాల్యుబుల్ పాయింట్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం కనుక అందరూ శ్రద్ధగా, జాగ్రత్తగా విందాం. వీరి జీవితాల్లో మేలు జరగాలి, మీ అందరి జీవితాల్లో మేలు జరగాలి. లైవ్లో వీక్షిస్తున్న, అనేక దేశాల నుండి వీక్షిస్తున్న అనేక మంది పిల్లల జీవితాల్లో కూడా దేవుడు మేలు చెయ్యాలి. బట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ రియల్ ప్రాసెస్ మనం పట్టుకోబోతున్నాం. అంతే. అందుకే ఈ సందేశం. రైట్. సరే ఇప్పుడు మనం పాయింట్కి వస్తున్నాం. మైక్ ఇచ్చానా? ఫస్ట్ అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి? నిడదవోలు నుంచి వచ్చారు. అమ్మా, నిడదవోలు నుంచి వచ్చారు. రైట్. సో మీరు ఏం అడుగుతున్నారు దేవుని? చెప్పండి. నాకు కుమారుడు ఉన్నాడండి. కుమారుడు దేవుని రుచి తెలుసుకోవాలని నా బాధ. మీ కుమారుడు దేవుని అంటే బాప్తిసం తీసుకున్నాడు. తన దేవునిలో బాగా ఎదగాలని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవునిలోనే ఉన్నాడుగా? ఉన్నాడు. చర్చికి వచ్చాడా? వచ్చాడు. ఎక్కడున్నాడు మీ కుమారుడు? లేచి నిలబడినానా? రైట్. కూర్చో. ఆ అబ్బాయి దేవునిలో ఎదగాలని మీరు కోరుకుంటున్నారు. అంతే. అంత తప్ప మీకు ఇంకే వేరే ఆలోచనే లేదు. రైట్. చెల్లెమ్మకి ఇవ్వండి. నువ్వు చెప్తల్లి, నువ్వేం అడుగుతున్నావు దేవుణ్ణి? పిల్లలు అడుగుతున్నాను నానా. పిల్లలు కావాలని అడుగుతున్నావు. గర్భఫలం ఇమ్మని అడుగుతున్నావు. వెరీ గుడ్, నైస్. మైక్ పాస్ చేయి. నువ్వేం అడుగుతున్నావు నాన్న? సింపుల్గా చెప్పాలి. నాకే చెప్పు. నెల రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాను సార్. అంటే నేను ఒక ఇంట్లో చేస్తాను. ఆ అమ్మగారికి బాగోలేదండి. ఎవరికి? నేను ఒక ఇంట్లో చేస్తాను సార్. నేను ఇంట్లో పని చేస్తాను. రైట్. నువ్వు ఎవరింట్లో పని చేస్తావో మీ యజమానురాలు హాస్పిటల్లో ఉంది. రైట్. ఆవిడ కోసం ప్రార్థన చేయమని. అరే నువ్వు చాలా గ్రేట్ నాన్న. సూపర్ అసలు నువ్వు. వెరీ గుడ్, నైస్, వెరీ నైస్. నీ కోసం కాదు ఇది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? సార్ వాళ్ళు బ్రాహ్మణ్స్. నీ యజమానురాలు బ్రాహ్మిన్స్. వాళ్ళు నిన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు. వెరీ గుడ్, మంచి యజమానులు దొరికారు నీకు. వెరీ గుడ్, నైస్. తమ్ముడికి పాస్ చేయి. నా భార్య మారు మనసు పొందాలని కోరుకుంటున్నాను. ఉందా ఇక్కడ ఆవిడ? లేదు. మరి లైవ్లో చెప్తున్నావు? సరే సరే సరే, వెరీ గుడ్. సరే, మైక్ తీసుకుని వెళ్ళి కూర్చోండి. మీరు నలుగురు చెప్తా. ఈ నలుగురిని దృష్టిలో పెట్టుకోండి. ఈ నలుగురు చెప్పిన పాయింట్స్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఒక తమ్ముడు వాళ్ళ భార్య మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఒక తమ్ముడైతే వాళ్ళ యజమానురాలు ఆరోగ్యం బాగలేదు, ఆమె
త్వరితగతిన కోలుకొని క్షేమంగా వారి మధ్యకి రావాలని కోరుకుంటున్నాడు. చెల్లెమ్మ శిరీష గర్భఫలం కావాలని కోరుకుంటుంది. మరొక సోదరి నిడదవోలు నుంచి వచ్చానని చెప్పారు, వారి కుమారుడు దేవునిలో బలంగా ఎదగాలని కోరుకుంటున్నాడు. రైట్, 4 ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా ప్రార్థన అవసరతలే. ప్రేయర్ రిక్వెస్ట్ అంటే తెలుగులో ప్రార్థన అవసరత. రైట్, ఇప్పుడు 4 ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా ధైర్యం వచ్చిందా ఇంకో 4గురికి? ఇప్పుడు వాళ్ళు చెప్పి వెళ్ళిపోయాక ఇంకో 4 ఎవరికైనా ధైర్యం వస్తే రావచ్చు. ఇంకో 4గురికి ఛాన్స్ ఉంది. పురుషులు 2, స్త్రీలు 2. ఇంకా ధైర్యం వచ్చి సావలేదా? మనకి వచ్చింది. రైట్, ఇంకా ఇంకొకరు లేవండి. పురుషుల్లో ఇంకొకరికి ఉంది, స్త్రీల్లో ఒకరు. రైట్, ముందుకు వచ్చేయండి. స్త్రీల్లో ఇంకొకరికి, పురుషుల్లో ఇంకొకరికి ఛాన్స్ ఉంది. సంఘం ఎదుటే ఒప్పుకుంటున్నారు, మీకు ఏది కావాలో చెప్తున్నారు. ఇంకెంతకంటే మంచి ఆపర్చునిటీ ఎక్కడొస్తుంది చెప్పండి? వేల మంది లైవ్లో చూస్తున్నారు. సో అందరూ మీకోసం ప్రార్థన చేసి అమృత గడియలు ఇవి. ఇంకెంతకంటే ఏం కావాలి? స్త్రీల్లో, పురుషుల్లో ఎనీబడి? అమ్మ ముందుకు రా తల్లి, నువ్వు కూడా ముందుకు రా సోదరా. ఇంకొక 2కి ఛాన్స్ ఉంది. ఇంకో చెల్లెమ్మ ముందుకు, అక్క ముందుకు వస్తున్నారు. వెరీ గుడ్, నైస్. ఇంకొకరు పురుషులు. రైట్, 4 వచ్చేసారు. సో 2వ విడత పోలింగ్ జరుగుతుంది. 2వ విడత పోలింగ్ జరుగుతుంది. మైక్ ఏది మరి తీయి, ఎవరిస్తారు? అది ఎగురుకుంటూ వస్తుందా? నువ్వు ఇటు ఉన్నాను, వాళ్ళకి మైక్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ ఉండు. అటు ఇచ్చేయమ్మా ఫస్ట్. అమ్మ మీ ఊరు పేరు చెప్పండి ఫస్ట్. అది పంగిడిగూడెం అండి. పల్లెగూడెం. పంగిడిగూడెం జంగారెడ్డిగూడెం మండలం. జంగారెడ్డిగూడెం దగ్గర పంగిడిగూడెం, అక్కడ నుంచి వస్తున్నారు. అవునండి. వెరీ గుడ్. మీ మీ ప్రార్థన అవసరత ఏంటి? మేమైతే సత్యంలో ఉన్నామండి. మా కుటుంబం మొత్తం, మా బావగారు, మా మధ్యగా, మా బావగారులు 2, మా మామగారు చర్చికి వెళ్తున్నారు కానీ సత్యం తెలియదండి. వాళ్ళు శరీర సంబంధమైన బోధలో ఉన్నారండి. వాళ్ళు మారాలని నేను ప్రార్థన అవసరం అడుగుతున్నాను. అంతే. అంతేనండి. వెరీ గుడ్, నైస్. చెల్లెమ్మకి ఇవ్వండి. నువ్వు తల్లి ఎక్కడి నుంచి వచ్చావు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి అని చెప్పు తల్లి. నా భర్త మారుమనసు పొందాలని. వెరీ గుడ్, నైస్. మీరు? మా దొమ్మేరని. దొమ్మేరు. దొమ్మేరు అంటే గౌరీపట్నం దగ్గరదా? కొద్దిగా అదే పంగిడి దగ్గర దొమ్మేరు. రైట్, చెప్పండి. మా మా అమ్మాయి వికలాంగన్న, నడవదు. ఓకే. దాని గురించి ఎక్కువగా హ్యాండిక్యాప్. ఓకే. ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు నైట్లు. ఎందుకు తను ఏం చేయాలని? మెదడు ఎదగలేదండి. ఓకే ఓకే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ కూడా హ్యాండిక్యాప్డా? మెంటల్ బాగుంటుందని అన్ని అర్థమవుతాయి. ఓకే. మనం చెప్పింది ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటది. కానీ నడవలేదని. ఓకే. డాక్టర్లు ఏం చెప్పారంటే అది మెదడు ఎదుగుదల ఉంటేనే పిల్ల నడుతాక అవకాశం ఉంటుంది. ఓకే, మెదడు ఎదగలేదు అన్నారు. మీరు చెప్పినవన్నీ పాపకి అర్థం అవుతాయి. ఏజ్ ఎంత పాపకి? 13 years. 13 ఏళ్ళు, చిన్న పాప. రైట్, అది మీరు దేవుణ్ణి అడుగుతున్నారు ఏదో విధంగా హెల్ప్ చేయడం కూడా. ఆ మెదడు ఎదిగేలా సాయం చేయమని తండ్రిని అడుగుతున్నాడు. వెరీ గుడ్. తమ్ముడికి ఇచ్చేయండి. నియమది ఆడపల్లి. నాకు ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. అవి తొలగిపోవాలని దేవుని సేవలో నిలబడాలని. అవి తొలగిపోతే నువ్వు దేవుని సేవలో ఎదగలవు. అవునండి. రైట్ రైట్, వెరీ గుడ్. కూర్చోండి. ఇప్పుడు ఇంకో 4 విన్నాం మనం. ఈ 4 ఒక తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాడపల్లిలో ఉంటాడు, దేవుని సేవలో ఎదగాలని తమ్ముడు కోరుకుంటున్నాడు. ఆ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే, తండ్రి నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతే నేను ఇక మీదట నీ సేవలో ఉంటాననేది తమ్ముడి యొక్క కోరిక. ఇంకొక ఆయన కూతురు, ఆయన దొమ్మేరు నుంచి వస్తారట సంఘానికి. ఆయన కూతురు బ్రెయిన్ ఎదగలేదు. బ్రెయిన్ ఎదిగితే తప్ప ఆమె శరీర అవయవాలు చక్కగా ఉండవు అని డాక్టర్లు చెప్పడం వల్ల ఆయన బ్రెయిన్ ఎదగాలని కోరుకుంటూ దేవుణ్ణి అడుగుతున్నారు. మిగిలిన 2 చెల్లెమ్మలు చెప్పినవి కూడా మీరు విన్నారు. భర్త మారాలని ఒక చెల్లెమ్మ, వాళ్ళ బంధువులు మారాలని మరొక అక్క. ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రార్థన రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ దేవుడికి పెడుతున్నారు. ఇప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కానీ మనం ఎలా అడగాలి, ఎలా పొందుకోవాలి అనే విషయంలో కరెక్ట్ రూట్లో వెళ్తున్నావా, రాంగ్ రూట్లో వెళ్తున్నావా అనేది మాత్రం మనకు తెలియాలి. నేను వైజాగ్ పోవాలనుకుని విజయవాడ వైపు వెళ్తున్నాను. నేను ఎక్కడికి పోవాలి? వైజాగ్ పోవాలి. నేను ఎక్కడికి వెళ్ళాలని నా కోరిక వైజాగ్ వెళ్ళాలి. కానీ ఎటు ప్రయాణం చేస్తున్నాను? ఎప్పటికైనా వైజాగ్ వెళ్ళగలనా? చెప్పండి, ఎప్పటికైనా వెళ్ళగలనా వైజాగ్? ఎప్పటికీ వెళ్ళలేను. ఎందుకు ఎప్పటికీ వెళ్ళలేనంటే నా కోరిక బలమైనదే, నా కోరిక బలమైనదే, నా వాంఛ బలమైనదే, నేను అడుగుతున్నది కూడా బలమైనదే. కానీ నేను వెళుతున్న మార్గం సరైనది కాదు. నేను రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ గమ్యస్థానాన్ని చేరాలనుకుంటున్నాను.
ఎప్పటికీ చేరలేదు. ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో చాలా కోరికలు ఉంటాయి. కొన్ని న్యాయమైనవి ఉంటాయి, కొన్ని అన్యాయమైనవి కూడా ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి, మరికొన్ని చెడ్డ ఉంటాయి. కొన్ని అడగవలసినవి ఉంటాయి, కొన్ని అడగకూడనివి ఉంటాయి. ఇలా మానవుడు ఇంకెవరితో చెప్పుకోగలను నేను అని తనకున్న బాధ అంతా, తన చర్య అంతా దేవునితో చెప్పుకుంటూ ఉంటాడు. అదే ప్రార్థన. ఇలా ముఖ్యమంత్రి గారికి విన్నపాలు వెళ్తున్నట్టుగా ఎస్పీ ఆఫీస్కి ఏదో గ్రీవెన్స్ లేదంటారు కదా, వరుసగా వెళ్తుంటాయి రిక్వెస్ట్లు. అలా రిక్వెస్ట్లు వెళ్తున్నట్టుగా, సమస్యలు వెళ్తున్నట్టుగా తండ్రి సన్నిధికి కూడా ఏం వెళ్తుంటాయి? రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు, రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు, రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు డైలీ వెళ్తానే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారు తెలుసా? క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికులు ఎవరు? క్రైస్తవులు. అంటే మోకాళ్ళేసి ప్రార్థన మొదలు పెట్టామంటే నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు అందరి దగ్గర నుంచి పరలోకానికి ఏం వెళ్తున్నాయి? రిక్వెస్ట్లు వెళ్తానే ఉన్నాయి. ప్రార్థన అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లు వెళ్తూనే ఉన్నాయి. ధూపం వలె మన ప్రార్థన పరలోకానికి వెళుతూనే ఉంది. కొన్ని కోట్ల మంది ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు, కొన్ని కోట్ల మంది. కానీ ఎంతమందికి శాంక్షన్ అవుతుంది, ఎంతమందికి శాంక్షన్ అవ్వట్లేదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందరికీ దేవుడు సంతకం పెట్టట్లా, కొందరికే దేవుడు సంతకం పెడుతున్నాడు. ఎందుకు అందరికీ సంతకం పెట్టట్లా అని అంటే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆ మెలిక మీకు అర్థమైతే టోటల్గా అన్నీ అర్థమవుతాయి. ఆ మెలికేంటో చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. మనం దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు అడగాలి? అడిగే సమయానికి మనం ఎలా ఉండాలి? ఇది చాలా ఇంపార్టెంట్. మనం దేవుణ్ణి అడగాలి. అడిగే సమయానికి మనం ఎలా ఉండాలి? ఏ అర్హతను సాధించాలి? ఇదొక్కటి మనకు అర్థమైతే మనకు అన్నీ దొరుకుతాయి. సో ముందుగా మనం గ్రంథంలో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాంటి ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూద్దాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. మిమ్మల్ని తిట్టేవాడికి భోజనం పెడతారా? పెట్టరు. మిమ్మల్ని కొట్టేవాడికి భోజనం పెడతారా? పెట్టరు. అదే మనం చెప్పాను కదా, గుమ్మ ముందుకు వచ్చి దరిద్రపు కొట్టుదానా తొందరగా రా, కొంచెం ముద్దయి అని అడిగాడు నిన్ను బెగ్గరు. ఏం చేస్తావు? వేడి పలావ్ తీసుకొచ్చి వడ్డిస్తావా? లేదు, ఏవో. సో కొంతమందికి తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు పాపం అనే వ్యాధిలో మనం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేస్తూనే ఉంటా, నువ్వు నాకు సాయం చేస్తూనే ఉండాలంటే పాపుల మనవి దేవుడు ఏం చేయడట? ఆలకించడు. అంటే పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని పెట్టాలి ఫుల్ స్టాప్? మనం ఏదైతే పాపంలో పడిపోయామో ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంకొద్దు అది. మనకి కొత్త జీవితంలోకి వచ్చాం. పాపం అంటే మళ్ళీ ఏంటి? ఆజ్ఞాతిక్రమం మాత్రమే పాపం. అన్ని పాపాలు కాదు, ఏది పడితే అది పాపం అని చెప్పి దానికి ట్యాగ్ వేసేయకండి. ఏది ఆజ్ఞాతిక్రమమో, ఏది మన మనస్సాక్షి గద్దిస్తుందో అది మాత్రమే పాపం. కొన్ని మూఢనమ్మకాలు కూడా మనస్సాక్షి గద్దిస్తుంటుంది సుమా, ఎందుకంటే దాన్ని మీరు లోపల ఫిక్స్ చేసి ఉంచారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అంత జ్ఞానం ఉండాలి, అంత తెలివి ఉండాలి. ఏది పాపం, ఏది పాపం కాదు, ఇది మనకు తెలియాలి. అర్థమైందా? ఏది పాపం, ఏది పాపం కాదు, ఈ రెండింటికి వేరియేషన్ మనకు తెలియాలి. ఆ వేరియేషన్ అర్థమైతే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. పాపం వద్దన్నాడు అంతే. రైట్. ఇప్పుడు పాపం చేస్తూ దేవుడిని అడిగినా దేవుడు ఇవ్వడట. అంటే ముందు మనం రక్షణ పొందిన వారమై ఉండాలి, దేవుని కొరకు బ్రతికే వారమై ఉండాలి, ఆ దేవునిలో ఉన్న వారమై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. ఫస్ట్ అర్హత. దేవుడు నీకు సంతకం పెట్టడానికి ఫస్ట్ అర్హత ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన ఇష్టము చొప్పున జరిగిస్తుంటే దేవుడు ఫస్ట్ ఎవరు మనం వింటాడట? ఆయన చిత్తము చొప్పున జరిగించే ఆ దేవభక్తురాలు మనం వింటాడట. మీరు ఆ పొజిషన్కి రీచ్ అయితే ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ ఆయన సన్నిధికి వెళ్ళిపోద్ది. మధ్యలో నేను కూడా అక్కర్లేదు.
గుర్తుపెట్టుకోండి. నేనేదో జస్ట్ సపోర్టింగ్ రోల్ తప్పితే మెయిన్ రోల్ ఎవరిది? మీదే. మెయిన్ రోల్ మీది కాకపోతే నేను కీ రోల్ ప్లే చేద్దాం అనుకున్నా అక్కడ వర్కౌట్ అవ్వదు. మీరు బాగుంటేనే నేను కొంత సపోర్ట్ ఇవ్వగలను నా ప్రార్థన ద్వారా. మీరు బాగోలేనప్పుడు నేను ప్రార్థన చేసినా నా సపోర్ట్ కూడా మీకు దొరకదు, లభించదు, వేస్ట్ అయిపోద్ది. ఎందుకు? మీరు కరెక్ట్ పొజిషన్లో లేరు కాబట్టి, సరైన రూట్లో లేరు కాబట్టి. సో యావత్ క్రైస్తవ్యం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అనవసరంగా ప్రార్థన అవసరతలకు మీ డబ్బులు పంపించండి, మీ కానుకలు పంపించండి, మేము మీకోసం ప్రార్థన చేస్తామనే గాలి వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు దొంగలు, దోచుకునేవారు. మీ పొజిషన్ బాగులేనప్పుడు మీరు ఎవరికో డబ్బులు పంపించి ప్రార్థన చేయమని అడిగినా కూడా దేవుడు వారి ప్రార్థన వినడు. అదిగాక వాడే పాపాత్ముడై ఉంటే వాడి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? వినడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవడైనను దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగించుటకు ఇష్టపడుతున్న వాడైతే ఖచ్చితంగా దేవుడు అతని ప్రార్థన వింటాడు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో నో డౌట్ ఎట్ ఆల్ మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. 6వ అధ్యాయం. అందరూ చూడండి, మీరు ఎరిగిన మాటే ఇది, మీరు ఎరిగిన మాటే. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి ఒకసారి చదువుదాం. అందరూ చదవాలి. కాబట్టి మనకు ఒక భయం ఉంది, ఎలా బతకాలి ప్రభువా, సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి. అయ్యో తమ్ముడు చెప్పాడు కదా, వాడపల్లి తమ్ముడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నేను అవన్నీ తీర్చుకుంటే తప్ప నీ సేవల్లో రాలేను, బలంగా నీ కొరకు పని చేయలేను, బలంగా నీ కొరకు వాడబడలేను. తమ్ముడు మంచిగా వాక్యం చెప్తాడు. సో నేను ఎదగాలంటే గత కాలంలో చేసినటువంటి అప్పులు నన్ను వెంటాడుతున్నాయి, ముందు అప్పులన్నీ తీరిపోతే ఇక నేను ఫ్రీ అయిపోతాను. నేను ఫ్రీ అయిపోతే నీ పని ఘనంగా చేయగలుగుతాను. అప్పులు వేధిస్తున్నారు నన్ను అందులోంచి విడిపించు. కష్టపడుతున్నాను కానీ ఇంకా తీరట్లేదు, నాకు ఏదైనా సహాయం చెయ్యి, త్వరితగతిన నా అప్పులు తీరాలి అనేది ఆ తమ్ముడి యొక్క బాధ. దీన్ని క్యాష్ చేసుకునే దొంగలు సమాజంలో చాలామంది ఉన్నారు. అప్పుల బాధలా అయితే మా సంఘానికే రా అంటాడు, ఇక్కడికి వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వు అంటాడు, లేకపోతే ఒక ప్రోగ్రాం స్పాన్సర్ చేయి అంటాడు. అసలే అప్పుల బాధల్లో ఉన్నాడు, ప్రోగ్రాం ఎలా స్పాన్సర్ చేస్తాడని అనుకోడు. నిజంగా మీరు లాజిక్ ఆలోచించండి. అప్పుల బాధలో ఉన్నోడిని కూడా ప్రోగ్రాం స్పాన్సర్ చేయమని అడిగే క్రూరుడా మన దేవుడు? లేమిలో ఉన్నవారిని ఇవ్వమని ఎప్పుడు అడగలేదు ఆయన. మీ కలిమిని బట్టి మీరు చేయండి అన్నాడు. మీ కలిమిని బట్టి మీరు చేయండి. కొత్త నిబంధన రూల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీ కలిమిని బట్టే మీరు చేయండి. ఆయన మీకున్న దాంట్లో చేయండి, మీకు తోచినంత, లేకపోతే మీరు నిశ్చయించుకున్నది, మీ సామర్థ్యము కొలది అంటాడు పాపం ఆయన. కానీ మనం ఏమంటాం? సామర్థ్యం కొలది కాదు, అప్పుల్లో ఉన్నావా, అయినా ఓ 4 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయి, అప్పుడు నీ అప్పులు తీరుతాయి, నీ మొహం తీరుతాయి, ఇంకో 4 అప్పులు పెరుగుతాయి. అంతే కదా. అప్పుల్లో ఉండి స్పాన్సర్ చేస్తే మూలిగా నక్క మీద ఏం పడిందట? తాటిగా పడిందట. అలా ఉంటుంది. అప్పులు తీరాక చేయి స్పాన్సర్ చేస్తే, అది సత్య సువార్త అయితే, ఈ నకిలీ సువార్తలకు కాదు. కాబట్టి అలా చాలామంది మీ బలహీనతలను క్యాష్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుల బాధ అనేది చాలా ఇబ్బందికరమైనది, చాలా చాలా దారుణమైనది. అది చేసేటప్పుడు తెలీదు, టపటపటప చేసేస్తాం, ఏదో గుడ్డి నమ్మకం తీర్చేద్దాం కదా అని. కానీ చేసిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది, అయ్యో ఎంత పని చేసేసాను, ఎంత పాపిష్టి పని చేసేసాను, ఈ అప్పులు చేయకుండా ఉండుంటే సరిపోను కదా, గంజినీళ్ళు ఏదో తాగి బతుకుంటే సరిపోను. ఎందుకంటే అప్పుగా రాదు, దాంతోపాటు వాళ్ళు చెల్లెమ్మని ఎంట పెట్టుకుని వస్తుంది. ఆ చెల్లెం పేరు ఏంటో తెలుసా? వడ్డీ. అప్పు అక్క అయితే చెల్లి వడ్డీ. ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు వచ్చి కూర్చుంటారు, నువ్వు అక్కని ఒకదాన్ని తీసుకొచ్చావు ఇంటికి, చెల్లిని చెల్లి నాకు కుదరదంటే కుదరదు, అక్కతో పాటు చెల్లి కూడా వచ్చింది. అప్పు వచ్చింది, వడ్డీ కూడా వచ్చింది. ఇంకా అక్క అయినా కనికరిస్తుందేమో, చెల్లి అసలు కనికరించదు. అక్క పెరగదు కానీ చెల్లి పెరుగుతానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు తరుగుతూ ఉంటావు, ఇబ్బంది పడుతూ ఉంటావు. అలా అప్పుల పాలైన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అప్పు అనేది పెద్ద ముప్పు. చేసేటప్పుడు చాలా బాగుంటుంది, తీర్చేటప్పుడు దాని అసలు రూపం బయటపడుద్ది. చాలా ప్రమాదకరమైంది అప్పు అనేది. అందుకే తెలివైన వాడు ఎప్పుడు దాని జోలికి వెళ్ళడు. తెలివైన వాడు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటా ఉంటాడు. తెలివి తక్కువడు అప్పుల మీద అప్పులు చేస్తా కొంపలు ముంచుకుంటా పోతుంటాడు. కాబట్టి మీరు తెలివి గల వాళ్ళు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి. సరే, ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు తెల్లారింది, ఏం చేస్తాం? తెలివి తెల్లారేసరికి జరగాల్సిన నష్టం ఏమైంది? జరిగిపోయింది. ఇప్పుడు మనకు సమస్య పోవాలి. సమస్య పోవాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా,
అని ఇంకా చింత పెట్టుకోకండి. జరగాల్సింది జరిగిపోయింది కదా, ఇప్పుడు చింతింపకండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏమండి, ఈ భూమి మీద ఆయనకి తెలియకుండా ఏదైనా జరుగుద్దా? నా జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ, మరి ఎవరి జీవితంలో కానీ ఆయనకి తెలియకుండా జరుగుద్దా? సృష్టికర్తకి తెలియకుండా. ఒకడంటాడు కవి, రవికాంచని స్థలమునట కవికాంచును అంటాడు. రవికాంచని స్థలమును కవికాంచును. అది ఎంత బుద్ధిహీనమైన మాట ఏంటంటే, రవికాంచని స్థలములు ఉన్నాయి ఈ ప్రకృతిలో, కవికాంచనివి కూడా ఉన్నాయి. ఎంత కవితాత్మక హృదయం అయినా కొంతవరకు వెళ్తావు, అక్కడ ఆగిపోతావు. అది దాటి వెళ్ళడానికి నీ మనసుకు తెలియాలి కదా. నీ బ్రెయిన్కి తెలిసినంత వరకే కవి వెళ్ళగలడు. బ్రెయిన్కి తెలియని వాటికి కవి ఎక్కడ వెళ్ళగలడు? కానీ దేవునికి తెలియని అంటూ ప్రపంచంలో ఏవి లేవు. సమస్తము ఆయన దృష్టికి తేటగా కనబడుచున్నవి. కాబట్టి మన గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాడు పరలోకపు తండ్రి. అందుకే అక్కడ భక్తుడు ఎంత చక్కటి మాట రాశాడంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నలుగురు మాట్లాడారు, 8 మంది మాట్లాడారు. ఇక్కడ 8 మంది మాట్లాడారు. ఇంకా చాలా మందికి ధైర్యం సరిపోక అక్కడక్కడే కూర్చున్నారు. మాట్లాడాలని వాళ్ళకి ఉంది, వచ్చి చెప్పుకోవాలని వాళ్ళకి ఉంది. కొన్ని చెప్పుకునే బాధలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయి. సో అందుకని కొంతమంది రాలేకపోయారు, కొంతమంది ధైర్యం చేసి వచ్చారు, కొంతమంది భయపడ్డారు నేనేమంటాను అని. నేనేమన్నా వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను ఇప్పుడు, అంతే, అంతకుమించి నేనేమన్నాను. రైట్. సో ఈ బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏవైతే చెప్పుకున్నారో ఇవన్నీ వాళ్ళు చెప్పకముందే ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. ఏమండి, ఏలియాకి ఆహారం కావాలని ఆయనకి తెలియలేదా? కాకులతో పంపాడు కదా, ఆయనకి తెలియలేదా? తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు, ఆయన ఎరుగడని ఎక్కడ చెప్పలే. ఆయన ఎరుగుతుడు. ఎవరు ఎరగరు? మనం ఎరగం. ఏమండి, మన హృదయంలో తలంపు పుట్టక మునుపే ఆ దేవుడికి తెలుసు. మీ అందరి గురించి ఆయనకి తెలుసు, మనందరి గురించి ఆయనకి తెలుసు. మనం ఏంటో, మన బ్రతుకేంటో, మన జీవితం ఏంటో మొత్తం ఎరిగిన వాడే మన కన్న తండ్రి. ఆయనకి అన్నీ తెలుసు. బట్ ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు, చూద్దాం ఆ మాట. కాబట్టి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ. మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలట? ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. ఈ సీక్రెట్ మీకు అర్థమైతే ఫస్ట్ ఆయన రాజ్యాన్ని వెతుకు, ఫస్ట్ ఆయన నీతిని వెతుకు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని నీతిని వెతుకుతూ దేవుని రాజ్యాన్ని వెంబడించు, దేవుని రాజ్యంలో కొనసాగు, ఆయన రాజ్య నివాసిగా కొనసాగు. ఆయన నీతిని వెతుకు, ఆయన కోసం బ్రతుకు. నువ్వు ఎప్పుడైతే ఆయన కోసం బ్రతుకుతుంటావో నీకు అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర పిల్లలు పని చేస్తుంటారు, వాళ్ళు నమ్మకంగా పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలీదా? తెలీదా? వాళ్ళకి చెప్పకుండా నాకు తెలిసిపోద్ది. అరే మన పిల్లలు నమ్మకస్తులు, నమ్మకంగా పనిచేస్తున్నారు, వీళ్ళకి అవసరాలు ఉన్నాయి, మనం గుర్తించలేమా? ఆ మాత్రం గుర్తించలేమా చెప్పండి? హాయిగా అరే మీకు ఏం కావాలో అది నేను ఇస్తాను, మీకు ఏం కావాలో అది నేను చేస్తాను అని నేను ఒక నాయకుడిగా వాళ్ళకి ఏం కావాలా అని ఆలోచిస్తున్నాను. నేను ఎందుకు వాళ్ళకి ఏం కావాలా అని ఆలోచిస్తున్నానంటే నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, నా మాట జవదాటకుండా అన్నయ్య అని విధేయత చూపిస్తూ నమ్మకంగా పనిచేస్తున్నారు వీళ్ళు. రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చింది వాళ్ళు చెప్పకపోయినా తెలుసుకుని నేను అవసరాన్ని ఏం చేయాలి? తీర్చాలి. ఒక మనిషిగా ఇది నాకున్నటువంటి ధర్మం అయితే, సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద మన బ్రతుకులు చూసినప్పుడు నా కోసం నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి, నా కోసం నమ్మకంగా వాడబడుతున్నటువంటి స్త్రీమూర్తి, వీళ్ళు నా వాళ్ళు, నా నీతిని వెతుకుతున్న వాళ్ళు, నా రాజ్యములో కొనసాగుతున్న వాళ్ళు, నా నీతి కోసం ఆకలి దప్పులు గల వాళ్ళు, నా రాజ్యం కోసం శ్రమపడుతున్న పిల్లలు వీళ్ళు. వీళ్ళకి ఏం కావాలో నాకు తెలీదా? నేను ఇవ్వనా? యెహోవా హస్తం ఏం కాలేదట? రక్షింపక నేరకు ఉండినట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు. అదేం పొట్టి చేయి కాదు, అది పెద్దదది. నీకు ఇవ్వడానికి ఆయన వెనుక తీసేవాడు కాడు. కాకపోతే నువ్వు ఆయన చెప్పిన వేలు వెళ్ళాలంతే. నేను అదే చెప్పాను, నువ్వు వైజాగ్ వెళ్ళాలనుకున్నావు, వైజాగ్ వేలు వెళ్ళు, విజయవాడ వేలు వెళ్ళకూడదు. ఇన్ ద సేమ్ వే ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, వాగ్దానం ఇది, యూనివర్సల్ వాగ్దానం.
యూనివర్సల్గా అందరికీ చేస్తున్న వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను, అవన్నీ మీకు అనుగ్రహింపబడను అన్నాడు. తర్వాత రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికి నాటికి చాలును. అంటే మీకు అవన్నీ దేవుడిస్తాడు. ఆయన వెతకమన్నవి వెతకండి, అప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి. ఆయన నీతిని వెంటాడండి, ఆయన రాజ్యంలో కొనసాగండి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించండి. ఎవరు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తారో అన్నీ దేవుడు సమకూర్చి పెడతా ఉంటాడు. మన బండి ముందుకు వెళ్తూ ఉంటుంది. మన అవసరాలన్నీ ఆయనకి తెలుసు, ఆయన తీరుస్తూ ఉంటాడు. ఆయన పట్టించుకుంటాడు. నన్ను పట్టించుకున్నాడు ఎన్నో విషయాల్లో. ఇక నేను గెలవలేను అనుకున్నప్పుడు కూడా నన్ను గెలిపించాడు ఆయన. ఇక నాకు దారి దొరకదు, అన్నీ మూసుకుపోయా అనుకున్నప్పుడు కూడా కొత్త దారులు వేసి వెళ్ళరా నాయన అన్నాడు నన్ను ఆయన. ఇవి నా అనుభవాలు నేను చెప్తున్నా. నేను దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకు చెప్తున్నా. ఒక్క మాట కూడా నా నోట్లోంచి అబద్ధం వస్తే ఆయన నాకు తీర్పరి. నా జీవితంలో నేను అడగక మునిపే నా అక్కర్లు ఇరిగి, నేను అడగక మునిపే నా కన్నీరు తుడిచి, నేను అడగక మునిపే నా బాధలు పట్టించుకుని, నా సమస్యను పట్టించుకుని, ఏ ఒక్కడు నాకు న్యాయం తీర్చలేడు అనుకున్న టైంలో కూడా దేవుడు నా పక్షాన నిలబడ్డాడు. నేను ఆయన పనిలో ఉన్నాను, అదొకటే నేర్చుకున్నాను. ఆయన నీతిని వెంటాడుతున్నాను, అదొకటే నేర్చుకున్నాను. ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తం కొరకు బ్రతకాలనుకుంటున్నాను, అదే అడుగుతున్నాను, అదే నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న టైంలో దేవుడు, అరే నాయన నువ్వు నా కుమారుడివి, నా కొరకు బ్రతుకుతున్నవాడివి, నీకు లోటు చేస్తానా అని చాలా విషయాల్లో దేవుడు నన్ను పట్టించుకున్నాడు. ఇది నాకు మాత్రమే తెలిసిన అనుభవం. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ చదవాలి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుణ్ణి, కార్యములు నీ ప్రజల్ని పరిపాలించేటువంటి ఆ కార్యాలు జరపడానికి నాకు బుద్ధి సరిపోదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్టు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. పాయింట్ మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయండి. మీరు తెలివైన వాళ్ళు అయితే ఇది మీకు అర్థమైపోవాలి. ఆయన పని కోసం ఆలోచిస్తున్నాడు. నీ ప్రజలకు న్యాయము తీర్చినట్లు నా హృదయానికి వివేకం ఈ ప్రభువా. ఎవరి కోసం ఈ వివేకం? నా కోసమా, నీ పని కోసమా? నీ పని కోసం. నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నన్ను రాజుగా చేసావు, నన్ను నిలబెట్టావు. సో వాళ్ళ కోసం, నీ పని కోసం, నీ చిత్తం నెరవేర్చడం కోసం, నీ చిత్తం కోసం నేను వెతుకుతున్నా. నీ చిత్తం నెరవేర్చడానికి నేను కష్టపడుతున్నా. నీ చిత్తం నెరవేర్చడానికి నేను శ్రమ పడుతున్నా. అంటే నేను నీ పనిలో ఉన్నా. నేను ఎవరినంటే నీ వాడిని. మీ ఇంట్లో పని మనిషి ఉంటుందండి. నమ్మకం అంటే నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది అనుకోండి. నమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. బంగారు వస్తువులు చిందరవందరగా పడేసినా సరే అమ్మగారు ఇవి ఇలా పడేసారని తెచ్చిచ్చేస్తుంది. మీకు తెలియనివి కూడా మీకు చెప్తుంది. మీరు ఎరగనివి కూడా మీకోసం నమ్మకంగా చేసి పెడుతుంది. అలా ఇల్లు వదిలేసిపోతున్నా కూడా నమ్మకంగా చేస్తుంది. నమ్మకత్వంతో నిలబడింది. 1 సంవత్సరం పాటు ఆ నమ్మకాన్ని చూశారు మీరు. సంవత్సరం తర్వాత ఏం చేస్తారు? మీ మనసు ఒప్పుకుంటుందా? కష్టం ఏదో వచ్చింది మీకు చెప్పుకోవట్లా, బయటికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటుంది అనుకోండి, అది మీ చెవిని పడింది అనుకోండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి మీరు చేసేది? మీ వంతుగా మీరు చేయాల్సింది చేసేస్తారు. అడక్కపోయినా చేసేస్తారు. ఎందుకంటే మీ నమ్మకత్వాన్ని సంపాదించుకుంది అక్కడ ఆ మనిషి. ఎప్పుడైతే మీ నమ్మకత్వాన్ని సంపాదించుకుని పూర్తిగా మీకు విధేయురాలే. నిజంగా ఆ అబ్బాయి నక్కపల్లి నుంచి వచ్చిన తమ్ముడు రియల్లీ గ్రేట్. వాళ్ళ అమ్మగారి కోసం, అంటే యజమానురాలి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గ్రేట్ అండి అది. ఎవరికి వస్తుందా మనసు? సత్యంలో ఉన్న మన దేవుని పిల్లలకు తప్ప బయట వరకు ఆ మనసు ఎందుకు ఉంటుంది? అది కూడా ఆవిడ ఒక అన్యురాలు, ఈయన దేవుని ఎరిగినవాడు. సో ప్రార్థిస్తున్నాడట, ప్రభువా మా యజమానురాలని స్వస్థపరిచి ప్రభువా, క్షేమంగా తీసుకుని రా ప్రభువా అని. ఎందుకు? ఆ యజమానురాలు ఇతని మనసు గెలిచేసుకుంది. యజమానురాలు ఇతని మనసులో స్థానం సంపాదించుకుందంటే ఇతను ఆమె మనసులో ఎంత స్థానం సంపాదించుకుని ఉండాలి. సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, దేవుని మనసులో మీరు ఉన్నప్పుడు, దేవుని మనసులో మీరు చోటు సంపాదించుకున్నప్పుడు, సొలొమోను ఇవన్నీ అడిగాడు కదా. నెక్స్ట్ చూడండి, దేవుడి రెస్పాన్స్ ఎలా ఉంది చూడండి. 10వ వచనం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమాయను. అండర్లైన్ దట్ వర్డ్. ప్రభువుకి ఏమాయను? అనుకూలమాయను. ప్రభుకి ఎప్పుడైతే ఈ మనవి అనుకూలమైందో
అర్రే నా కుమారుడు మంచిగా అడుగుతున్నాడు. చూడండి అప్పుడు ఏమంటాడు చూడండి, దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువు నువ్వు అడగలేదు. నీకు అవసరమే దీర్ఘాయువు, ఎక్కువ కాలం బతకాలం ప్రతి ఒక్కడికి ఉంటుంది, కానీ నువ్వు అడగల. నెక్స్ట్, డబ్బులు. ప్రతి ఒక్కడికి డబ్బు అవసరమే, డబ్బు లేకుండా బతకడం అసాధ్యం. భూమి మీద మనందరం డబ్బుతో ముడిపడిన జీవితాలు కలిగి ఉన్నాం. ఏం చెయ్యాలన్నా మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. దేవుడు పని చేయాలన్నా చివరికి ఏం కావాలి? మనకి డబ్బు కావాలి. మనం బతకాలన్నా ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏది జరగట్లా. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ, మానవ మనుగడంతా డబ్బులో మమేకం అయిపోయింది. కానీ మనం బతకడానికి కావాలి. ఏమండి మరి రాజుగారికి ఎంత కావాలి? మనకి ఎంత కావాలంటే రాజుకి ఎంత కావాలి? బోలుడు ఎంత కావాలి కదా. అందుకే ఐశ్వర్యము అడగలేదు నువ్వు, నీకు ఐశ్వర్యం అవసరమే కానీ అడగల. రెండోది, నీ శత్రువుల ప్రాణం, అది ఇంకా తలపోటు. రాజులకి శత్రువులతో ఎక్కువ తలపోట్లు ఉంటాయి. శత్రువు ఉన్నాడంటే ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు, దినదినగండంగా బతకాలి. సో ప్రశాంతమైన జీవితం ఉండాలంటే ముందు శత్రువులు పోవాలి. సో శత్రువుల ప్రాణం కూడా నువ్వు అడగల. తర్వాత న్యాయములను గ్రహించు తకు వివేకమును గ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగడిగినందున నీ మనవి ఆలకిస్తున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చేస్తున్నాను. సొలొమోనుకున్న జ్ఞానం అంతా ఎవరిచ్చింది? ఆ బ్రెయిన్లోకి ఆయనే పంపించాడు, ట్రాన్స్ఫర్ చేశాడు. డేటా ట్రాన్స్ఫర్, లేకపోతే ఎక్కడొచ్చేద్దండి మట్టి బుర్రకు అంత జ్ఞానం. డేటా ట్రాన్స్ఫర్ ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. మా అమ్మ అప్పుడప్పుడు అంటది, అరే చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా లేవు కదరా, నువ్వెంత అనర్గలంగా ఎలా మాట్లాడుతున్నావు అంటది. నిజం. చాలా సందర్భాల్లో మా అమ్మ షాక్ అవుతుంటుంది, ఈడేనా నా కొడుకు ఏమైనా మారిపోయాడు అనుకుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఇలా మాట్లాడినోడు కాదు. నిన్న రాత్రి మా ఫ్రెండ్ వీడియో కాల్ చేశాడు, ఎక్కడో బరంపూర్లో ఉంటాడు, అక్కడ వ్యాపారం చేసుకుంటుంటాడు. నాతో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. మేము ఎక్కడ ఎల్కేజీ నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్. మీ వదినకి సొంత మామయ్యలే. సో వాడు రాత్రి ఫోన్ చేశాడు. ఫోన్ చేసా, విజయ్ అది చూసా ఇది చూసా, ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి, లైవ్లో చూస్తున్నా అది చూస్తున్నా అని చెప్పి ఆడు అంటాడు కదా, నువ్వు సడన్గా మధ్యలో అసలు ఎలా సాధ్యం విజయ్, నువ్వు ఎలా అయిపోయావు, అనర్గళంగా టకటక టకటక మాడేస్తావు, నువ్వు ఇలా లేవు కదా, మన స్కూల్లో లేవు, కాలేజీలో లేవు, ఎప్పుడూ లేవు, అసలు నువ్వు ఎలా అయిపోయావు అంటాడు. అప్పుడు నేను అంటాను, డేటా ట్రాన్స్ఫర్, అది నీకు తెలియదు అంటాను. డేటా ట్రాన్స్ఫర్ అది. ఒకడు పరిశుద్ధాత్ముడు ఒకని హృదయంలోనికి వస్తేనట, వాని హృదయంలో నుండి వాడి కడుపులో నుండి ఏం బయలుదేరతాయట? జీవజల నదులు బయలుదేరతాయి అన్నాడు దేవుడు. ఒక మనిషి దేవుణ్ణి నిజంగా పిచ్చిగా ప్రేమిస్తే అతని ప్రసంగాలు కూడా అలాగే ఉంటాయి. ఆ దాన్ని బట్టి మనం అంచనా వేసేసి ఇతను దేవుడిని ఇతను ఎంతగా ప్రేమిస్తున్నాడని. ఆ పౌరుషం అలాగే ఉంటుంది, ఆ రోషం అలాగే ఉంటుంది, దేవుని కోసం బ్రతికే విధానం అలాగే ఉంటుంది. మనం ఏ టాపిక్ డీల్ చేసినా అలాగే ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్ మనం డీల్ చేసామంటే అది అలా ఉంటుంది అంతే. ఎందుకంటే మనకి ప్రభువు మీద ఉన్న పిచ్చి ప్రేమ అంతే. ఆ పిచ్చి ప్రేమ మనకి ప్రభు మీద ఉన్నప్పుడు మనకి ఇవ్వకుండా ఆయన ఏం దాచుకుంటాడు? ఎవరికైనా జ్ఞానము కొదువుగానే ఎడలా నన్ను అడగండి, ఐ విల్ గివ్ యూ అన్నాడు అంతే. ఐ విల్ గివ్ యూ, కొలత లేకుండా ఇస్తాను నీకు అన్నాడు, సమృద్ధికి ఇస్తాను. ఇప్పుడు సొలొమోను కూడా సమృద్ధికి ఇచ్చేసాడు. ఇచ్చేసి మళ్ళీ ఏమంటాడు తెలుసా? మరియు నీవు బుద్ధి వివేకములుగా హృదయం నీకు ఇస్తున్నాను, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇస్తున్నా. ఇప్పుడు చెల్లెమ్మ శిరీష్కి నా సలహా, నువ్వు ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగు, దేవుడు తప్పక నీకు పిల్లల్ని ఇచ్చేస్తాడు, తప్పకుండా ఇస్తాడు నీకు పిల్లల్ని. అలాగే వాడపల్లి తమ్ముడికి నా సలహా, నువ్వు ఆయన నీతిని వెంటాడుతూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ పాపానికి చోటు ఇవ్వకుండా ఆయన మాటల్లో మునిగి తేలుతూ ఆయన ఆలోచనల్లో గడుపుతూ హాయిగా ఆనందంగా ఉండు. నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆనందంగా ఉండు, ఏ బెంగా పెట్టుకోకు. నీకు ద్వారాల మీద ద్వారాలు ఆయన తెరుస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఇంకెక్కడికి వచ్చి నిలబడి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఒకటే, దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు ఆయన చిత్తమును జరిగించేవారైతే, మీరు ఆయన వారైతే ఆయన మీ వాడవుతాడు. మీరు ఆయన వారైతే మీకేమేలు కొదువ చెయ్యడు. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు మీ అవసరతలు ఆయన తెలుసుకుంటాడు. మీరు అడగనివి కూడా తెలుసుకుని మరి ఇచ్చేస్తాడు. సొలొమోను అడిగాడా? అడగకుండా ఇచ్చాడా? మీరు చెప్పండి. సొలొమోను అడిగితే ఇచ్చాడా? అడగకుండా ఇచ్చాడా? దేవుడు అడగకుండా ఇచ్చాడు. అడగకుండా ఎందుకు ఇచ్చాడు? నా కుమారుడికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఈ రిక్వైర్మెంట్స్ నా కుమారుడికి ఉన్నాయి, కానీ అడగట్లేదు. నా కుమారుడు అడగట్లేదు. అడగకపోతే మాత్రం నాకు తెలీదా?
నా కుమారుడుకున్న రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు తెలీదా? తను అడగకపోతే మాత్రం నాకు తెలుసు. అందుకని దేవుడు ముందుకొచ్చి అన్నాడు, నాయనా నువ్వు అడగనివి కూడా నీకు ఇస్తున్నా, తీసుకో. నువ్వు నా కోసం ఆలోచించావు కాబట్టి, నువ్వు నా వాడవు కాబట్టి, నువ్వు నా దానవు కాబట్టి, నా చిత్తాన్ని నెరవేర్చే గుంపులో నువ్వు ఉంటావు కాబట్టి, నా యందు భయభక్తులు కలిగిన దానవు కలిగిన వాడవు కాబట్టి, నా యందు విధేయత కలిగిన బ్రతుకుతున్న వాడవు కాబట్టి, నువ్వు అడగనివి కూడా నీకు ఇస్తున్నాను, తీసుకో అని ఇచ్చేసాడంటే ఎంత గొప్ప ప్రేమ అయింది చూడండి. ఎంత గొప్ప ప్రేమ అయింది. మన అనుకుంటే ఏదైనా ఇచ్చేస్తాం. పిల్లలు ఉన్నారండి, అన్నీ మనల్ని అడిగితేనే చేస్తున్నావా, అడగకుండా కూడా చేస్తున్నావా? చెప్పనా, మీకు మాట చెప్పనా? పిల్లలు మమ్మీ ఐ లవ్ యూ అన్నారంటే చాలు పొంగిపోతాం. అంతెందుకంటే మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయి అక్కడ చాలా గిన్నెలు ఉండిపోయాయి, గబగబ తోమేస్తున్నారు అనుకోండి, మీరు చూశారనుకోండి, అర్రే తల్లి నువ్వెందుకురా తోముతున్నావు, నేను తోముకుంటాను కదా అనగానే, నీరసంగా ఉన్నావు కదా మమ్మీ, నేను తోము పెడతానులే మమ్మీ అందంటే నువ్వు చచ్చిపోతావు అంతే. ఇంకా ఫ్లాట్ అంతే, ఇంకా మామూలుగా లేదు. ఇంకా అప్పుడు నువ్వు వెంటనే దేని గురించి ఆలోచిస్తావు తెలుసా? నా బిడ్డకి ఈ సంవత్సరం ఏం కొంటే బాగుంటుంది, నా బిడ్డకి ఏమి ఇస్తే బాగుంటుంది, నా బిడ్డ కోరిక ఏంటి అసలు, నా బిడ్డ అవసరత ఏంటి అసలు, నా బిడ్డ ఏం కోరుకుంటుంది, దానికి ఏం వండితే ఇష్టం, దానికి ఏం పెడితే ఇష్టం, దానికి ఏం కొంటే ఇష్టం, ఇన్ని రకరకాల బుర్రలో తిరిగిపోతుంటే నీ ఆలోచనలు. చివరికి అది చేసేస్తావు అంతే. అవునా కదా? పొద్దున్న లేచి నువ్వు బయటికి వెళ్ళేసరికి నీ కొడుకు నీ కారో బైకో శుభ్రంగా తుడిచేస్తున్నాడు అనుకో, అరే నాన్న నువ్వెందుకురా నా బైక్ తుడిచేస్తున్నావు, నువ్వురా నా కారు తుడిస్తున్నాడు అంటే, డాడీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గౌరవంగా ఉండాలి డాడీ, మా డాడీ మురికి బండి మీద వెళ్తే ఏం బాగుంటుంది డాడీ అన్నాడంటే ఫ్లాట్ అంతే. ఇంక ఫ్లాట్ పడిపోయావంతే. లేకపోతే నీకేదో చిన్నగా జ్వరం వచ్చింది, పరిగెత్తుకెళ్ళిపోయాడు మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చాడు అనుకో, ఆయాసపడుతూ వచ్చి డాడీ ట్యాబ్లెట్లు తెచ్చాను డాడీ వేసుకోండి డాడీ అన్నాడు అనుకో, అంతే ఫ్లాట్ పడిపోయింది, అంతే వికెట్. అప్పుడు వెంటనే వాడికి ఏం చెయ్యాలని ఆలోచిస్తావు నువ్వు, ఏం చెయ్యాలి? సో పిల్లలు ఏదైనా చిన్నది మన కోసం చేస్తుంటేనే వాళ్ళకి ఏమి ఇవ్వాలని ఆలోచిస్తూ పొంగిపోతాం కదా మనం. దేవుడు అంతకంటే గొప్పోడు రా నాన్న, అర్థం చేసుకోండి. దేవుడు అంతకంటే ప్రేమ కలిగినవాడు, అంతకంటే దయ కలిగినవాడు, అంతకంటే కృప కలిగినవాడు. ఆయన కృపను వర్ణించడానికి మన జీవితాలు సరిపోవు, మన జీవితాలు సరిపోవు. అంతెందుకు, మొన్న మీ వదినమ్మ ఏదో హెల్త్ బాగాలేదనో తలపోటు వస్తుందనో పడుకుంది మంచం మీద. ఈడొచ్చాడు, తలపోటు వస్తుందంది, పరిగెత్తుకుని మంచం దిగిపోయి ఎక్కడికో బారిపోయాడు. ఈడు ఎక్కడికో బారిపోతున్నాడంటే వాళ్ళ అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో చిన్నది జండు బొమ్మ టైప్ ఏదో ఉంది, అది పట్టుకుని పరిగెత్తుకుని వచ్చేసాడు, మూత గబాబా విప్పేశాడు, అందులో వేలు పెట్టి తీసేసాడు, వాళ్ళ అమ్మకి రాసేస్తున్నాడు. రాసేస్తుంటే చూడాలి ఆవిడ కళ్ళల్లోంచి కన్నీళ్ళు. అక్కడ పెద్ద స్టోరీ నడుస్తుంది అనమాట. పట్టుకుని గట్టిగా దగ్గర తీసేసుకుని హగ్ చేసేసుకుని నానాన్నే మా బంగారమైన ముద్దులు పెట్టేసుకుని, ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మీకు తెలియదు ఏముంది, వాడికి కావాల్సింది వండి పెట్టేది, తలపోటు ఎక్కడికో ఎగిరిపోద్ది కదా. సో మన పిల్లలు ఏదైనా చిన్నది మన కోసం చేశారంటే మనం వాళ్ళ కోసం వాళ్ళు వేపకాయ ఎంత చేస్తే మనం తాటికాయ ఎంత చేద్దాం అనుకుంటాం, గుమ్మడికాయ ఎంత చేద్దాం అనుకుంటాం. వాళ్ళు చేసింది ఎంత వేపకాయ అంతే, కానీ మనం చేసేది పనసకాయ ఎంత, గుమ్మడికాయ ఎంత. పిల్లల మీద పిచ్చి. వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారు అంటే చాలు, ఇంకా మనకి ఎక్కడలేని ప్రేమ వచ్చేది వాళ్ళ మీద, ఎక్కడలేని ప్రేమ. పొంగిపోద్ది అంతే ప్రేమ, పొంగిపోద్ది. అంతెందుకు, మీకు ఏం చేయక్కర్లేదు కూడా. ఐ లవ్ యూ మమ్మీ అంటే పడిపోయామంతే, ఐ లవ్ యూ డాడీ అంటే ఇంకా పడిపోయామంతే, ఫ్లాట్ అయిపోతావు నువ్వు, ఫ్లాట్ అంతే కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. సొలొమోను నువ్వు అడగక్కర్లేదు నాయన, నువ్వు నా వేలో ఉన్నావు కదా నాయన, నీకు ఏది కావాలంటే అది సంతకం పెట్టేస్తున్నాను తీసుకో, నువ్వు అడగనవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు అడగనవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఈ ఒక్క సీక్రెట్ మీకు అర్థమైతే చాలు. చెయ్యాల్సింది చెయ్యండి, పొందాల్సింది పొందుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, మీరు చెయ్యాల్సింది చెయ్యండి, మీరు పొందాల్సింది అడగకపోయినా పొందుకుంటారు, ఖచ్చితంగా పొందుకుంటారు. భక్తులందరి జీవితాలు అదే జరిగింది. యేసుప్రభు వారు నేరుగా చెప్పేశారు. ఒక అద్భుతమైన మాట ఉంది గ్రంథంలో, చూపిస్తాను చూడండి. ఒక అద్భుతమైన మాట ఉంది గ్రంథంలో చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చదవాలి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యందు మీరు, అది అండర్లైన్ చేసుకోండి. మనం అవసరమైన వదిలేసి ముందుకు జంపు చేసుకుంటూ వెళ్ళిపోతాం. నా యందు మీరును
మీ యందు నా మాటలు అలా ఉండాలి అంతే. మీ యందు నా మాటలు ఎప్పుడు ఉండాలి. మీ యందు నా మాటలు ఎప్పుడు ఉండాలి. మీరు ఎప్పుడు నా యందు ఉండాలి. మీరు ఎప్పుడు నా యందు ఉండాలి. మీరు ఎప్పుడు నా యందు ఉండాలి. నా మాటలు ఎప్పుడు మీ యందు ఉండాలి. మీరు ఎప్పుడు నా యందు ఉండాలి. నా మాటలు ఎప్పుడు మీ యందు ఉండాలి. ఇది బాగా 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 నోట్ చేసుకోండి, బాగా గట్టిగా అండర్లైన్ చేసుకోండి. ఆ తర్వాత స్టెప్ ముందుకేయండి. కానీ మనం ఇవన్నీ పక్క వదిలేసి స్టెప్ వేసుకుంటూ పోతాం అంతే. ముందుకు ఎక్కడికి వెళ్ళిపోతాం? రెండోది ఆ చదవడం మాట చదవండి. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. అదొకటే చదువుతాం మనం. గోడ మీద ఏది రాస్తుంటాం? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపండు. దానికి ముందు ఇంకోటి ఉంది, లింకప్ అయిన వర్డ్ ఉంది. అది లేకపోతే ఇది లేదు, అది లేకపోతే ఇది లేదు. ఇప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపండు అంటే ఎవడు పడతాడు అడుగుతాడు. అందరికి ఆయన ఎవడు ఎవరికి ఇస్తాడో చెప్తున్నాడు క్లియర్గా. ఎవరికి ఇస్తాడో చెప్తున్నాడు, నొక్కి నొక్కి చెప్పాడు అక్కడ ఎవరికి ఇస్తాడో. నా యందు మీరు ఉండండి. ఫస్ట్ మీరు నా యందు ఉండండి. మీ యందు నా మాటలు ఉంచుకోండి. ఫస్ట్ నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉంచుకోండి. అప్పుడు అడగండి మీకు ఏది ఇష్టమో, అప్పుడు అడగండి. మీ ఇష్టాలన్నీ తీరుతాయి. మీ ఇష్టాలన్నీ తీరుతాయి. మీ న్యాయమైన కోరికలన్నీ ఆయన తీరుస్తాడు. మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో మీ తండ్రికి తెలుసు. ఎందుకంటే మీరు ఆయన నీతిని వెతుకుతున్నారు, ఆయన రాజ్యంలో కొనసాగుతున్నారు. పైనున్న వాటిని వెతికే గుంపండి మనం. మన అవసరాలు ఆయనకి తెలీదా? అవసరాలు వేరు, గొంతెమ్మ కోరికలు వేరు సుమా. రిక్షా దొక్కేవాడు, ప్రభువా నాకు BMW కారు కావాలి ప్రభువా అంటే, ఎందుకురా నాయన అంటాడు. ఎందుకురా నాయన నీకు ఎందుకురా BMW కారు అంటే, రిక్షా మీద ఏం తిరుగుతాం ప్రభువా, BMWలో తిరగాలనుకుంటున్నాను ప్రభువా, లేదా రేంజ్ రోవర్లో తిరగాలనుకుంటున్నాను ప్రభువా అంటే, అది నీకు గొంతెమ్మ కోరికరా నాయన. అలాంటివి ఇక్కడ శాంక్షన్ అవ్వవు. నీకు ఏది అవసరమో అది నాకు తెలుసు. ప్రస్తుతానికి రిక్షా తొక్కుతున్నావు, హ్యాపీగా ఆరోగ్యం ఇచ్చా. తొక్కాలంటే ఎంత శక్తి కావాలరా నాయన, నీకులా అందరూ తొక్కలేరు. నువ్వు గ్రేట్. అసలు మంచి బలం ఉంది, సత్తు ఉంది, అది కాపాడుకో. ఆరోగ్యమే మహాభాగ్యం. నీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, BMW తిరుగుతున్న వాళ్ళకి చాలా మందికి ఆరోగ్యం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆ రిక్షా దొక్కునేవాడు ఆరోగ్యం నాకు ఉంటే బాగుండు అనుకుంటున్నారు. ఆడి పేరుకి BMW తిరుగుతున్నాడు కానీ ఆడికి షుగరో బీపీ సరిగా టైంకి తినలేడు, నిద్రపట్టదు. ఆడి జీవితం అంతా చంద్రవందర గందరగోళంగా ఉంది. నీ బతుకు చాలా బాగుందిరా ఆయన అని ఆయన అనుకుంటాడు. ఆయనకి తెలుసు అన్నీ. మన అవసరాలు వేరు, గొంతెమ్మ కోరికలు వేరు సుమా. ప్రభువా నన్ను రాజమండ్రికి మేయర్ని చేసే ప్రభువా, నీ చిత్తం మెరుగున్నాను కదా ప్రభువా అంటే, నువ్వు ఎందుకురా మేయర్ అవ్వాలంటాడు ఆయన. ప్రభా ఈ మున్సిపాలిటీకి నేనే పెద్దోడిని అయిపోవాలి ప్రభా అంటే, నువ్వు ఎందుకు అవ్వాలరా అంటాడు. ప్రభా నాకు రాజమండ్రి సెంటర్లో 1 ఎకరం పొలం కావాలి ప్రభా, సరిగ్గా కోటకమ్మ సెంటర్లో కావాలి ప్రభా 1 ఎకరం అంటే, నీకు ఇవ్వడు ఆయన. గుంతమ్మ కోరికలు ఇవన్నీ నీకు ఎందుకురా నాయన అంటాడు. సో అవసరాలు వేరు, ఈ పిచ్చి కోరికలు వేరు. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడగండి అంటే అమెరికా కావాలని అడగకూడదు. మీకు ఏది ఇష్టం అడగండి అంటే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలంటావా? నాకు అమెరికా ప్రెసిడెంట్ అవడం ఇష్టం ప్రభా, నన్ను అమెరికా ప్రెసిడెంట్ చేసే ప్రభా అంటావా? అయితే దాన్ని అవసరాలు అంటారు, వాటిని పిచ్చి కోరికలు అంటారా కదా. అవి కాదు ఇక్కడ మనకు. అందుకే అన్నాడు ముందే ఒక మంచి మాట వేసాడు, నువ్వు పిచ్చోడివి, పిచ్చి కోరికలు కోరకూడదంటే ఏం చేయాలి? ఆయన యందు నువ్వు ఉండాలి, నీ యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఉంటావు. ఏది అడగాలో తెలుసుకుంటావు, ఏది అడగకూడదో తెలుసుకుంటావు. సెటరేట్ అయిపోయి ఉంటావు. నీ యందు నువ్వు ఆయన యందు ఉండాలట, నీ యందు ఏ ఉండాలట? ఆయన మాటలు ఉండాలట. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరిగిందో, ఏది అడగాలో నీకు తెలుస్తుంది, ఏది అడగకూడదో నీకు తెలుస్తుంది, ఏది అవసరమో నీకు తెలుస్తుంది, ఏది అవసరం కాదో నీకు తెలుస్తుంది, ఏది ఇంపార్టెంటో నీకు తెలుస్తుంది, ఏది ఇంపార్టెంట్ కాదో కూడా నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు కరెక్ట్ వేలో అడుగుతావు. అడిగేది ఏదైనా సరే కరెక్ట్ వేలో అడగాలంటే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నప్పుడే అడగగలవు. కరెక్ట్ వేలో ఉండడం అంటే నువ్వు ఆయన యందు ఉన్నావు, ఆయన మాటలు నీ యందు ఉన్నాయి. ఇంకా నీ యందు ఆయన మాటలు ఉన్నప్పుడు నువ్వెందుకు దారి తప్పుతావు? దారి తప్ప అడుగుతావు. పిచ్చి కోరికలు ఎందుకు కోరుకుంటావు? కోరుకోవు. నీ యందు ఆయన మాటలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలీషా ఉన్నాడండి, ఆయనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. గేహజీ ఉన్నాడు, అతనికి ఏం కావాలో అతనికి తెలీదు. పిచ్చి కోరికలు కోరుకున్నాడు వెళ్ళి. ఎలీషా యందు దేవుని మాటలు ఉన్నాయి, దేవుని యందు ఎలీషా ఉన్నాడు కాబట్టి ఎలీషాకి ఏది ఇష్టమో అదే దొరుకుతుంది. కానీ గెహజీ దేవుని యందు లేడు, ఆయన మాటలు గెహజీ యందు లేవు కాబట్టి గెహజీ అనవసరమైన వాటి అంతా పరిగెత్తాడు, అవసరమైంది వెతకలేకపోయాడు. సో మన జీవితంలో అవసరాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెల్లెమ్మ శిరీష్ అడిగింది న్యాయమైన కోరిక, పిల్లలు కావాలి. ఏ తల్లికైనా కోరిక ఉంటుంది, ప్రభా నాకు గర్భఫలం ఈ ప్రభా, తప్పు కాదు, అది న్యాయమైన కోరిక. తమ్ముడు ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, అవి తీరితే దేవుని సేవలు ఇంకా బలంగా వెళ్ళగలడు. సో న్యాయమైనది అది. అవి తీరిపోతే నేను ఇంకా బలంగా నీ పని చేస్తాను ప్రభువా, న్యాయమైన కోరిక, నీ పనిలో వాడబడతాను అంటున్నాడు. సో ఇలా న్యాయంగా మనం ఏది అడిగినా సరే మనం ఆయన మాటల్లో ఉంటాం కాబట్టి తప్పకుండా ఇస్తాడు.
సో సీక్రెట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తామో ఆయన తప్పక మనకు అన్ని శాంక్షన్ చేస్తానంటున్నాడు క్లియర్గా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మంచి మాట అంటాడండి. టాప్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాడు యోహాన్ గారు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22 చూడండి, ఎంత అద్భుతమైన మాట. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు, ఫస్ట్ వేసాడు పాయింట్, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు. రెండో పాయింట్, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక. పాయింట్ మీకు అర్థమైందా? ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతే ఏం అర్థం అవుతుంది మీకు. ఇది వదలకుండా వెళ్ళండి, ఇది గట్టిగా పట్టుకోండి. ఫస్ట్ ఏంటి? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ అది. ఆ స్టెప్ ఎక్కకుండా ఇంకో స్టెప్లోకి వెళ్ళాం. సెకండ్ స్టెప్, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము. ఆల్రెడీ ఏం చేస్తున్నాం? చేసేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం. రైట్. సెకండ్ స్టెప్ అయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ 1, 2 and 3. స్టెప్ నెంబర్ 3 చూడండి. స్టెప్ నెంబర్ 3, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. నువ్వేం అడిగినా దొరుకుతుంది. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావు. నెంబర్ 1, నువ్వు దారి తప్పే అవకాశం లేదు. నెంబర్ 2, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నావు కనుక నువ్వు సాతాను ప్రేరేపణకు లొంగే అవకాశం, దుష్ట కోరికలు కోరే అవకాశం, గొంతెమ్మ కోరికలు, పిచ్చి కోరికలు కోరే అవకాశం లేదు. న్యాయమైన కోరికలే కోరతావు. ఆ న్యాయమైన కోరికలన్నీ దేవుడు తీర్చడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తెలుసు. ఫైనల్గా ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని వాడవైపో, నువ్వు దేవుని దానవైపో, నీకు కావాల్సినవన్నీ వస్తాయి. ఎక్కడికి పోతాయి? రాకుండా. ఎవడాపగలడు? రాకుండా. అన్నీ వస్తాయి. నీ అప్పులు తీరుతాయి, నీ రోగాలు తగ్గుతాయి, నీ సమస్యలు పోతాయి, నీ కుటుంబంలోనికి కావాల్సినవన్నీ దొరుకుతాయి. నువ్వు దేవుని యందు సకల ఆశీర్వాదములతో సంతోషంతో ఉండే అవకాశం దొరుకుతుంది. పూర్ణౌదార్య భాగ్యము గలవారై మీరు దేవుని సన్నిధిలో ఎదగలరు. ఎప్పుడు అంటే ఆయన చిత్తానుసారంగా మీరు ప్రవర్తించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి మీరు చేసినప్పుడు, ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగినప్పుడు, ప్రభువా నేను నీ వాడను, నీ దానను, నీ కొరకు బ్రతుకుతున్న వాడను, నీ కొరకు బ్రతుకుతున్న దానను, నాకు ఏది అవసరమో నీకు తెలియదా ప్రభువా, నీకే తెలుసు ప్రభువా అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు నువ్వు అడగకపోయినా నీ అవసరతలు ఎరుగుతాడు. నువ్వు అడగకపోయినా నీకు సంతకాలు పెట్టేస్తాడు. నువ్వు అడగకపోయినా నీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి. అందుకే తెలివైనోడు ఆయన మనసు గెలుచుకుంటూ పోతుంటాడు. వచ్చేస్తుంటాయి. నేను ఆయన మనసు గెలుచుకుంటూ పోతున్నా, వచ్చేస్తాయి. తెలివైన భార్య ఏం చేస్తుంది తెలుసా? భర్త మనసు గెలుచుకుంటూ పోద్ది. రావాల్సిన వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. ఆగుతాయా భర్తలు? చెప్పండి. ఆగో. ఎందుకు ఆగో? నీ భార్య చేసే తెలివైన పని ఏంటంటే నీ మనసు గెలుచుకుంటూ పోతుంది అంతే. నీకేం కావాలి అని అడిగితే నువ్వు ఉన్నావు కదా చాలు బావా అందట. ఫ్లాట్ అంతే. మర్నాడు ఏం కావాలో అది వచ్చేసింది అంతే. అది తెలివైన ఇల్లాలు. నీకేం కావాలి అని అడిగితే ఏడిసావు సచ్చావు, ఏం అడిగితే మాత్రం ఏ ఇవ్వగలవు నీ బతుక్కి అందనుకో, ఇచ్చేది కూడా రాదు, వచ్చేది కూడా రాదు. అది తెలివి తక్కువ భార్య. సో తెలివైన భార్య భర్త మనసు గెలుచుకుంటూ పోతే వస్తూ ఉంటాయి. ఎవరి కోసం వస్తాయి? చచ్చినట్టు వస్తాయి అవి. తెలివైన భర్త భార్య మనసు గెలుచుకుంటూ పోతే జరగాల్సిన పనులు ఆటోమేటిక్గా ఏమవుతుంటాయి? అది జరిగిపోతుంటాయి అంతే. టెక్నిక్స్ ఫాలో అవుతాయి. ఇన్ ద సేమ్ వే మనం చేయాల్సింది చేసుకుంటూ పోతున్నప్పుడు దేవుడు ఇవ్వాల్సినవి ఇచ్చుకుంటూ పోతుంటాడు. ఆగవవి, ఎవడు ఆపలేడు దాన్ని. ప్రపంచం అంతా ఏకమై ఆపుదాం అనుకున్నా దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఎవడు దానికి అడ్డుకట్టలు వెయ్యలేడు. నీ ఇష్టాలు ఎరిగిన వాడు కన్న తండ్రి, నీ ఇష్టం ఎరిగిన వాడు ఆయన. నీకు ఏది ఇష్టం ఆయనకి తెలీదా? నువ్వు ఆయన చిత్తంలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన నీతిని వెంటాడుతున్నప్పుడు, భక్తిగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభువా నీవు తప్ప నాకు ఆకాశం మంది ఎవరున్నారు ప్రభువా, నేను నీ వాడను, నీ దానను, నీ కొరకు ఈరోజు ఇలా భూమి మీద నిలబడ్డాను నేను అంతే. ఈరోజు నేను నీ కోసం నిలబడి ఉన్నాను ఈ భూమి మీద, ఈ తరంలో అంతే. నీ ఇష్టం అని అనుకున్నప్పుడు, అంత సమర్పణ జీవితం నీ దగ్గర ఉన్నప్పుడు, నీకేం ఇవ్వాలన్నా ఆయన ఇవ్వడానికి ఏమాత్రం రెడీగానే ఉంటాడు తప్ప వెనకాడ్డు. ఇచ్చేస్తాడు. ఎప్పుడూ సమృద్ధికరమైన వాతావరణంలోనే నేను నడిపిస్తాడు. ఒక మంచి మాట
అపోస్తుడైన పౌలు చెప్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మన బ్రతుకు గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ముగించుకుందాం మనం. అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, చూడండి 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏముంది అక్కడ? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను ఏం చేయగలడట? విస్తరింపజేస్తాడట. సమస్త విధములైన కృపను దేవుడు మీ ఎడల ఏం చేయగలడట? విస్తరింపజేయగలడట. సమస్త విధములైన కృపను, సమస్త విధములో ఏ విధమైనా సరే అది నీ ఎడల విస్తరింపజేస్తాడట. నెక్స్ట్ 10వ వచనం. విత్తువానికి విత్తనాన్ని ఇస్తున్నాడు ఆయన, తినడానికి ఆహారం దయచేసే దేవుడు. ఏ దేవుడు? దయచేయు దేవుడు. మీకు విత్తనము దయచేస్తాడు, దాన్ని విస్తరింపజేస్తాడు. మీకు విత్తనాలు ఇచ్చేది ఆయనే, దాన్ని విస్తరింపజేసేది ఆయనే. మీరు ప్రతి విషయంలో అన్నాడు చూడండి, ఆ ఒక్క పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఏ విషయం? కొన్ని విషయాలు అన్నాడా? ప్రతి విషయంలో అన్నాడా? ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు, పూర్ణ ఔదార్య భాగ్యము, ఔదార్యం అనే భాగ్యం గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మనం బాగుండాలని కోరుకునేవాడు తప్ప మనం పాడైపోవాలని కోరుకునేవాడు కాడు. కాబట్టి డోంట్ వరీ, దేనికి బెంగపెట్టుకోకండి. చేయాల్సింది చేసుకుంటూ పోండి, రావాల్సినవి వచ్చేస్తుంటాయి. చేయాల్సినవి చేసుకుంటూ పోండి, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. మీరు మీ నీతిని వెంటాడుతూ దేవుని మీద ఆధారపడి, ప్రభువా ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాను, ఏ ముళ్ళు నన్ను బాధించదు, నువ్వు చేయాల్సింది ఎలాగూ చేస్తావు, నేను నమ్ముతున్నాను, నీ అందే ఉన్నాను, నువ్వు చేయాల్సింది చేసే వరకు నేను ఎదురు చూస్తాను, ముందు నేను చేయాల్సింది చేస్తాను, నీ చిత్తము నెరిగి నీ నీతిని వెంటాడుతూ నీ రాజ్యంలో కొనసాగుతూ నీకు ఇష్టమైనవి చేస్తూ పాపమునకు చోటేక నీ ఆజ్ఞానుసారంగా బ్రతుకుతూ నా శరీరాన్ని సజీవంగా నీకు సమర్పించి నీ మార్గాల్లో నడుస్తూ ఇలా హాయిగా ఆనందంగా బతికేస్తాను ప్రభువా. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు ఉన్నావు నాకు చాలు, ఇంతకు మించి ఆనందం నాకేముంది? టైంకి ఏం కావాలో మా అమ్మకి నాన్నకే తెలిసినప్పుడు నీకు తెలీదా? అమ్మా నాన్న టైం చూసి పెట్టుకున్నారు మనకి. రైట్ ఆర్ రాంగ్? ఏం చూసి పెడద్దమ్మా? టైం చూసి. బిడ్డ ఆకలట తల్లి గుండెకి తెలిసిపోద్దట, మనసుకి తెలిసిపోద్దట. బిడ్డ ఆకలి తల్లి మనసుకి తెలిసిపోద్దట. మరి దేవుని మనసుకి తెలియదా నీ ఆకలి? దేవుని మనసుకి తెలియదు అనుకుంటున్నారా అని మీ బాధ? దేవుని మనసుకి తెలియదు అనుకుంటున్నారా మీ ఆవేదన? ఆయనకు అన్నీ తెలుసు. తగిన కాలమందు ఆయన మీకు ఇవ్వాల్సినవి ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మీరు తీసుకోవడానికి రెడీ ఇవ్వండి. మీరు చేయాల్సింది చేసుకుంటూ పోండి, రావాల్సినవి వస్తానే ఉంటాయి. అవి పెద్ద విషయం కాదు, వస్తాయి, నో డౌట్. కానీ వాటి కోసం మాత్రం వెళ్ళకండి. చాలామంది చేయాల్సినవి చేయరు, కానీ అవి కావాలంటారు. అర్థమైందా? చేయాల్సినవి చేయకుండా అవి కావాలంటే వస్తాయా? ఇప్పుడు చెప్పండి, రావు. ఈ ప్రసంగం మీకు నేను చెప్పకుండా మీరు అడగండి అంటే మీరు అడుగుతానే ఉంటారు, అవి రావు. ఈరోజు చాలామంది చేసే మోసం అదే. అడగండి, మాకు ఇవ్వండి మీకు ఇస్తాడు, అడగండి. ఏం అడగండి ఏమిస్తాడు? ఏం అడిగినా ఏమి దొరకవు. దొరకాలంటే దిస్ ఈస్ ద టాప్ సీక్రెట్. మనం ఆయన మనసు గెలిస్తే మనకు కావాల్సినవన్నీ పరుగులు ఎత్తుకుంటూ వస్తాయి. పరుగులెత్తుకుంటును ఎవడి కోసం రావాలి? అవి ఎవడి కోసం ఆగాలి? ఎవడు ఆపగలడు? అన్నీ వస్తాయి నీ దగ్గరికి. మరలా నీ పూర్వ వైభవాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. మరలా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు. మరలా నిన్ను ఘనమైన పాత్రగా వాడుకోగలడు. మరలా నిన్ను లేవనెత్తి పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తి పైన కూర్చోబెట్టగలిగే సమర్థుడు. నిజంగా భక్తుల జీవితాలు చూడండి, వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ పోయారు. దేవుడు వాళ్ళకి ఏం ఇవ్వాలో అవి ఇచ్చుకుంటూ వచ్చేసాడు. నిజం, వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటూ మాత్రమే పోయారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చుకుంటూ వచ్చేసాడు. వాళ్ళకి ఏ లోటు రాకుండా శాంక్షన్ చేయడం ఆయన చేతిలో పని అండి. ఆయన ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వగలడు. ఆయన ఏమి ఇవ్వాలంటే అది ఇవ్వగలడు. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఈ రోజుకి నా ధైర్యం అదే. దేనికి భయపడను, దేనికి వెనకదీయను, ఏదైనా సరే ధైర్యంగా ముందుకు పోతాను, ధైర్యంగా. కానీ ఆయన ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉంటాడు, చేయాల్సినవి చేస్తూనే ఉంటాడు.
కావాల్సినవి సమకూరుస్తూనే ఉంటాడు. జరగాల్సిన పనులు జరుగుతూనే ఉంటాయి. సో అంత మంచి విశ్వాసులుగా మీరు ఉన్నప్పుడు మీ అవసరతలు ఎవరికి మీరు చెప్పుకోక్కర్లేదు. ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చబడుతుంది. చూద్దాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చివరిగా 19వ వచనం 4వ అధ్యాయం. వారు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుని పౌలు గారు మాట్లాడుతూ 4వ అధ్యాయం 19వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన ఐశ్వర్యం తక్కువ ఎక్కువ? ఆయన ఐశ్వర్యం ఏంటండి అంతా. ఇదంతా భూమిలో ఉన్న బంగారం అంతా ఎవరిది? కువైట్ వాడు నాదంటాడు, సౌదీ వాడు నాదంటాడు, అక్కడ దొరికింది. అమెరికా వాడు అక్కడ దొరికింది, నాదంటాడు. ఇండియా వాడు ఎక్కడ దొరికింది? నాదంటాడు. ఆస్ట్రేలియా వాడు అక్కడ దొరికింది, నాదంటాడు. పెట్రోల్ నాది, బావులు నాయి, డీజిల్ నాదంటాడు, తారు నాదంటాడు, వజ్రాలు నావంటాడు, ఇవన్నీ నావంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? ఇవన్నీ నావిరా నాయన అంటాడు. మీవి కాదు, ఇవన్నీ ఎవరివి? నావి. అసలు భూగోళమే నాది, దాన్ని తిప్పుతున్న బాసుని నేను. మీరు టెంపరీలు. మీరెవరు? మీరు టెంపరీలు. పర్మనెంట్ ఎవరో? బాసు, ల్యాండ్ లార్డ్ అంటుంటారు అప్పుడప్పుడు మా ఏరియాలో. నాకు నవ్వు వస్తుంది. వేదిక మీద పిలిచినప్పుడు ఏమని పిలుస్తారో తెలుసా? మా ఏరియాలో ఎవరినైనా వేదిక మీద పిలిస్తే, మన ఏరియా ల్యాండ్ లార్డ్ పలానా డాష్ 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 గారు, ఇక్కడ 300 ఎకరం అయిందే, 500 ఎకరం అయిందే, ల్యాండ్ లార్డ్ అంటుంటే నేను అనుకుంటాను, ఏడిచావు ల్యాండ్ లార్డ్, 6 అడుగులు గోతులుగా పెడతారు, నా ల్యాండ్ నీది కాదు, నువ్వు చచ్చాక 6'3" సైజు నీది. ఎక్కడ? మన ఊరు శ్మశానంలో. అదేమన్నా నీదా? అది నీది కాదు, ఉమ్మడిదే. మరి ఊరుమ్మడి శ్మశానం అది, నీ సొంతానికి శ్మశానం కూడా లేదు నీకు. నువ్వు ల్యాండ్ లార్డ్ పెట్టి నీ మొహం సంతకెళ్ళా. నువ్వు ల్యాండ్ లార్డ్ కాదు. అసలైన ల్యాండ్ లార్డ్ ఎవరు? ఆయన ల్యాండ్ లార్డ్. మొత్తం ల్యాండ్కి లార్డ్ ఆయనే. మొత్తం ల్యాండ్కి. నువ్వు 400 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు చెప్పకు, 100 ఎకరాలు. టోటల్ ఎకరాలన్నిటికీ లార్డ్ ఎవరు? అవర్ గాడ్ ఈజ్ ద రియల్ లార్డ్. సో నువ్వు కాదు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఐశ్వర్యవంతుడైన, ఆత్మ సంబంధంగానే ఆయన ఐశ్వర్యవంతుడు, శరీర సంబంధంగా కూడా ఆయనే ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. మహిమలో ప్రతి అవసరం ఆయన తీరుస్తాడు. ఆయన నీతిని వెంటాడు. ఆయన రాజ్యంలో కొనసాగు. అది ఆత్మ సంబంధమైన అవసరత అయినా, శరీర సంబంధమైన అవసరత అయినా, అది నీకు నిజంగా అవసరం అనుకుంటే ఆయన తప్పకుండా ఇచ్చేస్తాడు, దాచడు. నీకే మేలు ఆయన కొదువ చెయ్యడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒక్కసారి ఆయన మనసు గెలుచుకో, రావాల్సినవన్నీ వస్తాయి. నువ్వు ఆయన పనిలో ఉండంతే. ఆయన పని కొరకు బతుకు. ఆయన పనిలో వాడబడు. నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. కాబట్టి దయచేసి మాయగాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోకండి. చాలామంది తగలడ్డారు ఈ మధ్య క్రైస్తవ్యంలో. ఫేస్బుక్లో 2 మొగుడు పేడలు వెళ్తున్నారు. ఇదిగో నాకు దేవుడు చూపించాడు, మీ అకౌంట్ నెంబర్ కనబడుతుంది అంటున్నాడు. అమ్మ దొంగ అనుకుంటాను నేను. నీ అకౌంట్ నెంబర్ కనబడతా దేవుడికి? అదిగో అక్కడ నల్ల చీర కట్టుకుని ఒక టీవీ ముందు కూర్చుండి ప్లగ్లో వేయలేట్టు అంటున్నాడు. అంత దొంగలు, ఎంత మోసం. ఇవే నమ్ముతాం మనం. ఇవి నమ్మి, అమ్మో నల్ల చీర నాదే కదండి, నాదే, చుక్కలు ఉన్నాయి కదే, పర్లేదులేండి, నల్ల చీర అన్నాడంటే నన్నే అని ఉంటాడండి దేవుడు అని చీకట్లో బాణానికి ఇవిడు తగిలేసుకుంటుంది. వద్దన్నా కూడా వెళ్ళి ఎర్రబట్టుకునే చేప తింగర చేప అనమాట. ఆడు గేల వేసాడు, ఏదో చేపకు పడద్దని వేసాడు. ఆ చేప నువ్వే అయ్యావు. ఏమన్నా ఆయన నల్లచీర అన్నాడా లేదండి? అన్నాడే. నేనేనండి. నువ్వేనంటావా? నేనేనండి బాబు. అయితే పద పోదాం. మరి ఏం చేద్దాం? ఓ 4 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేసి గుండెగా ఎంచుకొని వద్దాం. అలా మోసపోతుంది ఈరోజు క్రైస్తవ్యం. ఎవరి చేతిలో పడక్కర్లా. నీ నీతిని కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, ఆయన చిత్తాన్ని తెలుసుకో, ఆయన కొరకు బ్రతుకు, ఆయన మార్గాల్లో నడువు. నీకు రావాల్సినవన్నీ పరుగులెత్తుకొస్తే, ఒక సత్య సంబంధిగా నేను ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను ఇక్కడ. రావాల్సినవన్నీ పరుగులెత్తుకుంటూ వస్తాను నీ ఇంటి వాకిటి దగ్గరికి. ఆయన ఇవ్వగలడు, నీకు సమస్తాన్ని చేయగలడు. నీకు ఏ మధ్యవర్తి అవసరం లేదు. నువ్వుగా ఆయన కొరకు నిలబడు. నువ్వుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చు. నువ్వుగా ఆయన కొరకు బ్రతుకు. నీ హృదయంలో ఆయనకు చోటి. ఆయన నీ యందు ఉండాలి. ఆయన మాటలు నీ యందు ఉండాలి. నువ్వు ఆయన యందు ఉండాలి. నీకేది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఇంకెంతకంటే బంపరాఫర్ ఎవరిస్తారండి?
మా ఇంటికి నేను పిలిచి ఇల్లంతా చూపించి నీకు ఏది ఇష్టం అడిగాను అనుకో, ఏదైనా అడగమంటావు అంటే ఏదైనా సరే అంటే ఇంక మన ఇష్టం. ఇంకా ఇప్పుడు రాజుగారి ఇంటికి మనల్ని పిలిచి లోపల కూర్చోబెట్టి ఇదిగో నీకు ఏది కావాలో కోరుకో. రాజులు ఇదివరకు అలాగే అడిగేవారట, నీకు ఏది కావాలో కోరుకో అనేవారట. సగం రాజ్యం ఇచ్చే బాబాయ్ అంటే గర్వానికి ఇచ్చేసేవారట, ఇదిగో సగం రాజ్యం నీ తీసుకో అనేవాడట. లేకపోతే మెడలో దండలు దింపి సినిమాల్లో చూసేవాళ్ళం కదా, ఇలా తెంపిస్తారు అని ఇసురుతాడు రాజు. అవతలడు మహాప్రసాదం బాబయ్య, మహాప్రసాదం. నీకు ఏది ఇష్టమో కోరుకో అంటే ఇంకా మనం చూడండి, మన కోరికలకి గుర్రాలు ఉండవు, అదుపులు ఉండవు, ఇంకా అద్దు ఉండవు, పరుగులు ఎత్తేస్తాం. దేవుడు కూడా అడిగాడు, నీకు ఏది ఇష్టం అడుగు, కాకపోతే వన్ కండిషన్. కండిషన్ నెంబర్ వన్ నా యందు మీరు ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండాలి. నా మాటలు ఫస్ట్ లోపల పెట్టుకో. డేటా బాగుంటుంది, అప్పుడు ప్రశాంతమైన డేటా ఉంటుంది, చంద్రవందర గందరగోళంగా ఉండదు. డేటా మొత్తం బాగుండాలి. చెత్త డేటా తీసేసి డేటా ముందు నాది ఎక్కించుకో, నా డేటా ఎక్కించుకో ఫస్ట్, అంటే నా జ్ఞానం ఎక్కించుకో. అప్పుడు నీకు జీవితం అంటే ఏంటో అర్థం అవుద్ది, బ్రతుకు ఏంటో అర్థం అవుద్ది, ఏది అవసరం అర్థం అవుద్ది, ఏది అవసరం కాదు అర్థం అవుద్ది, ఎక్కడికి వెళ్ళాలో నీ గమ్యం కూడా అర్థం అవుద్ది, నిత్య జీవితం విలువేంటో అర్థం అవుద్ది, రక్షణ విలువేంటో అర్థం అవుద్ది. ఇవన్నీ అర్థం అవుతాయి. అప్పుడు అడుగు కరెక్ట్గా అడుగుతావు. ఇప్పుడు కరెక్ట్గా అడుగుతావు. ఇప్పుడు పిల్లల్ని పిలిచి మీకు ఏం కావాలో అడగండి అన్నాం అనుకోండి, వెంటనే ఏం అడుగుతారు చెప్పండి? వాళ్ళు చాక్లెట్లు, బిస్కెట్లు, లేకపోతే ఈట్ అండ్ ప్లేలో బిర్యానీ అడుగుతారు. అంతకు మించి వాళ్ళు ఏం అడుగుతారు? వాళ్ళ మొహం, లేకపోతే బొమ్మలో ఇవే అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి విలువ తెలీదు, విలువైనవి తెలియదు వాళ్ళకి విలువైన తెలీదు. అదే మీరైతే అమ్మో భయంకరులు. మీరు జుట్టు పిలకిస్తే చాలు జుట్టు మొత్తం కత్తిరించేస్తారు కదా. అందుకే పెద్దోడి తెలివితేటలకి పిల్లాడి తెలివితేటలకి ఎలా తేడా ఉందో, వాక్యం ఎరిగిన వాడి తెలివితేటలకి వాక్యం ఎరుగిన వాడి తెలివితేటలకి కూడా అంతే తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సీక్రెట్ మీకు అర్థమైపోయింది కాబట్టి ఈసారి మీరు ఆ వేలో వెళ్ళిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఆగుతుంది బండి. ఏదైనా డోర్ ఓపెన్ కావాలంటే ముందు ఏమి ఉండాలి? మన దగ్గర కీ ఉండాలి. చాలామంది జ్ఞానమును తాళపు చెవిని ఏం చేశారు? ఎత్తుకుపోయారు. అదే అంటాడు ప్రభు, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుపోతురి. ఇప్పుడు ఓన్లీ అడిగే ప్రార్థనలే జరుగుతున్నాయి. 7 వారాలు, 70 వారాలు, 30 వారాలు, ఎన్ని వారాలు అడిగినా బుర్రలో గుజ్జి లేకపోతే అడిగినవేమి దొరకవు. కొంతమంది అడగడానికి పోతారు బళ్ళు కట్టించుకొని. 7 వారాలు వెళ్తే దొరికేద్దటండి, 70 వారాలు వెళ్తే దొరికేది. బుర్రలో గుజ్జి లేనప్పుడు నువ్వు 7 వారాలు వెళ్తే ఏం దొరుకుతుంది, 70 వారాలు వెళ్తే ఏం దొరుకుతుంది? అసలు నీకు ఈ సిస్టమ్ ఎవడ పెట్టాడు అసలు? పోనీ ఇక్కడ అవదటండి, ఎక్కడికో వెళ్ళాలటండి. ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్లేస్కి వెళ్ళాలి? బుద్ధి ఉండక్కర్లా. ఇక్కడ లేని దేవుడు అక్కడ ఉంటాడా? అసలు దేవుడు ఏమై ఉండే నేను బైబిల్ చెప్పింది? వాక్యమై ఉండెను. ఆ వాక్యం నీ హృదయంలోకి వస్తే దేవుడిని హృదయంలో ఉన్నట్టేగా. లేదండి ఇక్కడ పని అవుతటండి, పలానా స్వస్థతాలకు వెళ్తే ఆ ప్లేస్లో అవుతటండి పని. ఎవరు చెప్పారు నీకు ఆ ప్లేస్కి వెళ్తే అవుతుందని? దేవుడు చెప్పాడా? లేదండి పలానా స్వస్థతశాలకి 7 వారాలు వెళ్ళాలటండి, పలానా సాలకి 10 వారాలు వెళ్ళాలటండి, పలానా సాలకి 70 వారాలు వెళ్ళాలి. అది కాదు నాయనా. నువ్వు ఎక్కడుండగానే జ్ఞానం తెలుసుకో. కీ ఓపెన్ అయిపోద్ది. కీ ఓపెన్ అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇక్కడ ఉండగానే నీకు మొత్తం జ్ఞానం అర్థమైపోతుంది. సత్యంలో ఎదుగు. మోసగాళ్ళ మాటలు నమ్మి మాయలో పడిపోకు, మోసపోకు. దేవుడికి నువ్వు నచ్చనప్పుడు నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఏ కొండలు ఎక్కినా, ఎక్కడికి పోయినా నీకేమీ రావు. అదే దేవుడికి నువ్వు నచ్చితే సింహాల బోనులో ఉన్న సహాయం అక్కడ పరిగెత్తుకొస్తుంది. మ్యాటర్ ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. లోపల ఏం జరుగుతుందో రాజుకు కూడా తెలీదు, ఆయనకి తెలుసు. నకనకలాడుతున్న ఆకలితో ఉన్న సింహాలను కూడా ఆపేశాడే. పస్తుండాల్సిందే, అలాగా ముట్టుకున్నారా చచ్చిపోతారంతే. బాబయ్య నువ్వు అంత గట్టి ఆర్డర్ ఇచ్చాక ఎలా ముట్టుకుంటాం బాబయ్య? ఎంత ఆకలున్నా నోట్లోనే దాచుకుంటాం, కానీ ముట్టం బాబయ్య. అసలు అంత ఆకలితో ఉన్నాయంటే ఎముకలు కూడా పురిడి చేసి నవిలేసేంత ఆకలితో ఉన్నాయటవి. కానీ దానియేలు గారిని టచ్ కూడా చేయలేదు. దాని అర్థం ఏంటో తెలుసుకోండి. దేవుడికి నువ్వు చెప్పక్కర్లే. ప్రార్థన చేయడా సింహాల భవన్లో పడి ప్రభా ప్లీజ్ ప్రభా అన్నాడా? అడగానే తినేయాలి కదా. మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నా దేవా చాలు ప్రభా, నేను నీ కుమారుణ్ణి ప్రభా, అట్లకి ఆజ్ఞాపించేసావు ఆల్రెడీ.
ఆల్రెడీ ఆజ్ఞ అయిపోయింది. పడక మునిపే వాటికి ఆజ్ఞ అయిపోయింది. నా కొడుకు వస్తున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అన్నాడు అంతే. లోపలికి వచ్చేది నా కుమారుడు దానియేలు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. కనీసం నాలుగుతో నాకనాడుకున్న ప్రయత్నించకూడదు. మీరు దూరంగా ఉండి చావాలంతే, మూల కూర్చోవాలి. చిత్తం మహాప్రభు కూర్చుంటాం అంతే. కూర్చున్నాయి. ఆయనను అడక్క మునిపే నీ కోసం ద్వారాలు తెరుస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తం ఎరిగి ఆయన కొరకు బ్రతకడం మొదలుపెట్టు. నేను ఆయన వాడను, ఆయన పని కొరకు నియమించబడిన వాడను, ఆయన పని కొరకు నియమించబడిన దానను. నేను ఆయన పని కొరకే బతుకుతున్నాను. నాకు ఆయన అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. ఆయన నా మీద పెట్టిన భారాలన్నీ మోస్తాను. ఆయన నాకు కలిగించిన ప్రతి ప్రేరేపణ బట్టి నేను ముందుకు సాగుతాను. ఆయన పనికి నేను నియమించబడ్డాను. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ప్రభువా, నీ భారం మోయడానికి నేను ముందుకొచ్చా, నా భారం నువ్వే మోస్తావు అనే సంసిద్ధత మీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. మీ ప్రతి అవసరత ఆయన మహిమలో ఖచ్చితంగా ఏం చేస్తాడు? తీరుస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్, తీరుస్తాడు అంతే. విశ్వాసంగా ఉండండి. ఇక్కడికి వచ్చి నిలబడిన వాళ్ళందరికీ చెప్తున్నా, రాని వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ సీక్రెట్స్ అన్నీ మీకు అర్థమైతే ఇలా ఫాలో అయిపోండి. నేను మరలా చెప్తున్నా, త్వరలోనే దేవుడు మీ ప్రతి అవసరతను ఆయన మహిమలో తీర్చునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యందు ఆధారపడిన ఏ బిడ్డను మీరు విడువరు ప్రభు, ఎడబాయరు తండ్రి. ప్రభా, మీ ప్రేమను, మీ వాత్సల్యతను మీ పిల్లలకు తెలియజేశాను ఈ సందేశం ద్వారా. విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయాల్లో మీ మాటలు 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపచేయండి. వారు ఏ విధంగా అడగాలో అది నేర్చుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే శక్తిని అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచు జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.